గతంలో ఒక పాట అయితే వచ్చింది, రాను బొంబాయికి రాను అంటూ. అదైతే ఎంత హిట్ అయిందో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక పాట అయితే కనుక లేదు, జగన్ గారి మాట అయితే కనుక వైరల్ అవుతుంది. నేను రాను, అసెంబ్లీకి రాను. ఏంటంటారు అసలు ఇది అసలు? ఇప్పుడు జనాలకి, ఆంధ్రప్రదేశ్ జనాలకి ఒక కామెడీ యాక్టర్ లాగా తయారయ్యాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అన్నట్టు ఆ సినిమాలో పాటలాగానే అతను కూడా చిన్నపిల్లవాడి మనస్తత్వంతో బిహేవ్ చేస్తూ ఉన్నాడు. కనీసం 151 సీట్ల నుంచి 11 సీట్లకు దించినా కూడా ఇంకా బాణీ మార్చుకోలేదు అతను. ఆ 11 కాన్స్టిట్యున్సీల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, డెవలపింగ్ అభివృద్ధి చేయడానికి ఫండ్స్ కావాల్సి వస్తాయి. అలాంటి వాటిని మన అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడి మీకు కావాల్సిన ఫండ్స్ సీఎం గారిని అడిగి తీసుకొని పనులు చేయాల్సిన బాధ్యత. నువ్వు నీ సొంతంగా రూపాయి ఖర్చు పెట్టవు ఎక్కడ. అలాంటిది కనీసం ప్రభుత్వం దగ్గరైనా ఫండ్స్ తీసుకెళ్ళి నీ కాన్స్టిట్యున్సీకి ఖర్చు పెట్టాల్సిన కనీస జ్ఞానం లేకుండా నేను అసెంబ్లీకి రాను, నేను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదు కదా. నీకు వచ్చిన సభ్యుల్ని బట్టి, నీ ఎమ్మెల్యేని బట్టి నీకు ప్రతిపక్ష హోదా ఆటోమేటిక్గా వచ్చింది. రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్ష హోదా మీకు ఎట్లా ఇస్తారు? ఎవరు ఇచ్చేది? ఇది అది చంద్రబాబు నాయుడు ఇచ్చేది కాదు కదా. అది ఆల్రెడీ చెప్పాడు చంద్రబాబు నాయుడు, మీకు కావాల్సిన సభ్యులు లేరు కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పి స్పీకర్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. ఇంకా నువ్వు చిన్నపిల్లాడిలాగానే నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే వచ్చి మాట్లాడతాను. ప్రతిపక్ష హోదా ఇస్తే మాట్లాడేదేమో, నువ్వు అసెంబ్లీకి వచ్చేసి నీకు కావాల్సిన టైం అడిగి మాట్లాడించు. నువ్వు మాట్లాడు, మీ సభ్యుల్ని 10 మందిని మాట్లాడించు. మీకు కావాల్సిన ఫండ్స్, డెవలప్మెంటు, రాజధాని మీద ఏమన్నా మీకు డౌట్లు ఉంటే రాజధాని మీద డౌట్లు చెప్పొచ్చు. ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెడతా ఉన్నారు, ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించండి వచ్చి. విశాఖపట్నం మీరు డెవలప్ అన్నారు, రూపాయి ఖర్చు పెట్టకుండా 5 సంవత్సరాలు అట్లానే పబ్బం గడిపేసి బోడిగుండు చేసి ఆ కొండని డెవలప్ అయిన దాన్ని మళ్ళీ పడేసి మళ్ళీ బంగ్లా కట్టి ఆ 450 కోట్ల రూపాయలు అనవసరంగా అక్కడ రూపాయి ఉపయోగపడేదానికి లేకుండా ఖర్చు పెట్టేసేసి మేలకొండ వెళ్ళిపోయారు. ఇలా డబ్బు ఎవరి డబ్బు? జనం డబ్బులు. ప్రజా సొమ్ముని అంత దుర్వినియోగం చేసేసి 5 సంవత్సరాలు జనాలకు నరకయాతన పెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీకు 11 సీట్లు జనం పరిమితం చేసినా మీరు బుద్ధి మార్చుకోలేదు. మీరు ఇకనైనా బుద్ధి మార్చుకొని మీరు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కదా మీకు కావాల్సిన పని లేదన్నా, మీకు కాన్స్టిట్యున్సీలో కావాల్సినవి కానీ ఇంకా పబ్లిక్ కావాల్సినవి కానీ ఒక మాజీ సీఎం చేసిన వాడివి ఇవాళ చిన్నపిల్లల మనస్తత్వంతో మాట్లాడతాను. ప్రెస్ మీట్లు పెట్టి మేము అసెంబ్లీకి రాము, మా ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ. ప్రతిపక్ష హోదా ఒకళ్ళు ఇచ్చేదేంది? నీకు ఆ సభ్యుల్ని బట్టి ప్రతిపక్ష హోదా వచ్చింది. నీకు అది అంత మాత్రం కూడా తెలుసుకోలేకపోతే ఎట్లా? నీకు 55 మంది ఉంటే ప్రతిపక్ష హోదా వచ్చింది, నీకు వచ్చింది 45 మంది. అయినా సరే నువ్వు 11 మంది వచ్చారు, అయినా సరే నువ్వు తెలుసుకోకుండా నువ్వు ప్రతిపక్ష హోదా కావాలంటున్నావు అంటే అది జనం చేదరించుకుంటున్నారు. ఇక నుంచి అయినా బుద్ధి మార్చుకొని జనంలో తిరిగేటట్టు చూడండి. పరదాలు కట్టుకొని సీఎంగా ఉన్నప్పుడే నువ్వు పరదాలు కట్టుకొని వెళ్ళావు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏ పరదాలు లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చేసి శంకుస్థాపనలు చేస్తున్నాడు, డెవలప్మెంట్కి తిరుగుతూ ఉన్నాడు రాజధానిలో ఒకడే. మరి అలా తిరగలేకపోయావు కదా నువ్వు రాజధాని సెక్రటరియట్కి పోవాలన్నా, అసెంబ్లీకి పోవాలన్నా పోలీసు వ్యవస్థ బారికి పోలీసులను పెట్టుకొని పరదాలు కట్టుకొని వెళ్ళావు. ఇవాళ ఏమైంది? అదే పోలీసు వ్యవస్థగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఒక్కడే వెళ్తున్నాడు, ఒక్కడే వచ్చేస్తున్నాడు. డైలీ ఇంటికి వెళ్తున్నాడు, సెక్రటరియట్కి వెళ్తున్నాడు. ఎక్కడ పరదాలు కట్టింది లేదు, పోలీసులు బందోబస్తు చేసి ఉందో లేదు. అది ఇక నుంచి ఆయన తెలుసుకొని ప్రజల్లో మమేకమయ్యి ప్రజలతో ఉంటే మిమ్మల్ని ప్రజలుగా, ఎమ్మెల్యేలుగా, ప్రతిపక్షంగా గుర్తిస్తారు. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, రోడ్డు మీద ఎక్కి డిఎస్సి ధర్నాలు చేస్తున్నారు, ఒక పక్కన జంజీ దీక్షలు అంటున్నారు, నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి రోడ్లెక్కి నిరసనలు చేస్తున్న వీరు అసెంబ్లీ వేదిక రికార్డెడ్గా ఉంటుంది కదా, అది ప్రశ్నించే అవకాశాన్ని ఎందుకు వదులుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఆ డిఎస్సి మీద 16,000 మంది మాస్టర్స్కి, ఉపాధ్యాయులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళు డిఎస్సి మీద వీళ్ళు గొడవ చేస్తామంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఆ ఉద్యోగాలు ఎవరైతే ఇచ్చారో కర్నూలులో మొన్న కొండబురుజు మీద అసలు ఎంతమంది, వేల మంది
వచ్చి మా జోలికి మీరు రావద్దురా బాబు, మేము ఉద్యోగాలు చేసుకుంటున్నాము, మమ్మల్ని వదిలిపెట్టండి రా బాబు అని చెప్పి దండాలు పెడుతున్నారు. అయినా సరే మీకు బుద్ధి రావట్లేదు. డిఎస్సి మీద మీరు అసలు ఎన్ని ప్రచారాలు చేసినా జంజీ అంటే అసలు ఏంటది? అవి స్టూడెంట్స్ది. అది కనీసం మీరు చేసే వితండవాదానికి కూడా అర్థం లేకుండా, ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీ పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చేసి రోడ్ల మీద నిలబెట్టేసి జంజీ అనే బదులు మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి. డిఎస్సి మీద మీరు 11 మంది ఉన్నారు కదా, నువ్వు ఉండవు కదా, మరి నువ్వే కదా, నువ్వు చెప్పిన దాని ఏమంటే వాళ్ళు నడుస్తూ ఉన్నారు కదా, అసెంబ్లీలో ప్రస్తావించండి డిఎస్సి మీద అన్యాయం జరిగిందని. ఎక్కడ అన్యాయం జరిగింది ఒకరిని తీసుకొచ్చి ఇగో డిఎస్సిలో ఇతనికి అన్యాయం జరిగిందని చెప్పి నిలబెట్టి చూపిస్తున్నారా? మీ పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చేసి గొడవలు చేసి రోడ్ల మీద గందరగోళం చేయడం తప్పితే మీరు చేయగలిగింది ఏం లేదు. అక్కడ డిఎస్సి మీద అసలు జరిగితే కదా మీరు ఏమన్నా నిరూపించడానికి. మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించడానికి భయపడుతున్నారు కదా, అసెంబ్లీకి వెళ్ళడానికే భయపడుతున్నారు. ఈ పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి మీ నాయకులు లేకుండా ఆ బ్యాచ్ని తీసుకొచ్చి రోడ్ల మీద గందరగోళం చేస్తూ ఉన్నారు కాబట్టి జనం చూస్తూ ఉన్నారు. మీకు ఆ 11 కూడా రాకుండా ఉండేదానికోసం మీరు ప్రయత్నం చేసుకుంటూ ఉన్నారు. అంటే వైపున చూస్తే కనుక బయట చూస్తే మేము నారా లోకేష్ రాజీనామా చేసేదాకా నిద్రపోనివ్వము, చంద్రబాబు నాయుడు గారు నువ్వు మీ కొడుకుని ఎందుకు కాపాడుతున్నామంటూ రోడ్డుకి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు మాత్రం అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకొని అసెంబ్లీ సమావేశాలకు ప్యారలల్గా నేను ప్రెస్ మీట్లు పెడతాను, ప్రభుత్వాన్ని కడిగేస్తాను అంటున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు అంటారు? అసలు లోకేష్ బాబును నువ్వు కడిగేసి అంత హీన స్థితిలో లోకేష్ బాబు లేడమ్మా. నీకన్నా బ్రహ్మాండంగా చదువుకొని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో, అమెరికాలో బ్రహ్మాండమైన యూనివర్సిటీలో చదువుకొని మళ్ళీ ఉద్యోగం కూడా చేసి వచ్చాడు లోకేష్ బాబు. నువ్వు 10th పాస్ లేకుండా 10th కాపీ కొట్టి 10th క్లాస్ పాస్ అయ్యావు. నీకు లోకేష్ బాబుకి అసలు పొంతనట్టు కుదిరిద్ది? ఏమన్నా నీకు డిఎస్సి మీద అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలే, నువ్వు ఎక్కడ ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఈ క్యాండిడేట్కి ఇది అన్యాయం జరిగిందని చెప్పి నువ్వు చెప్పలేవు. నీకేమాత్రం ప్రూఫ్లు ఉండా, ఏది ఉండా, నువ్వు అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించు. నువ్వు నీ తాడేపల్లిలో కూర్చొని ప్రశ్నిస్తే జనం ఎవరు నీ దగ్గరికి రారు కదా. నువ్వు అసెంబ్లీకి వస్తే చూస్తారు కదా. నేను చిన్నపిల్లలాగా నేను అసెంబ్లీకి రానని చెప్పి నువ్వు నీ ప్రవర్తనే జనం చూస్తూ ఉన్నారు. ఇవన్నీ మాటలు పిచ్చి ఆలోచన తప్పితే నిజంగా ఎక్కడైనా డిఎస్సి మీద ఇబ్బంది జరిగిన వాళ్ళు ఎవడన్నా అంటే బయటకు వస్తారు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించండి. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? మీరు చేసే ధర్నాలకు ఎవరు వస్తున్నారు? మీ పేటీఎం బ్యాచ్ వస్తున్నారు. జనం అందరూ చూస్తూ ఉన్నారు. మీరు ఎన్ని బొంకులు మొక్కినా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబుని కాపాడుతున్నాడు. లోకేష్ బాబు బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడు కాపాడేది ఏంది? తండ్రి కన్నా మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాడు. తండ్రికి తగ్గ తనయుడిలాగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాడు. ఇలా విదేశాలకు వెళ్ళి ఇన్ని ఫండ్స్ వచ్చినాయేమన్నా? నువ్వు ఒక్కసారన్నా నువ్వు విదేశాలకు వెళ్ళి ఇక్కడ పెట్టావు, విదేశాలకు వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు అని మీ పేటీఎంని బ్యాచ్ పెట్టి విశాఖపట్నంలో ఒకసారి ఇది పెట్టావు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే కనుక ఈరోజు ఏదైతే మహిళ మీద దాడి చేసి జైల్లో ఉన్నటువంటి విరూపాక్ష ఎమ్మెల్యేని పరామర్శించడానికి కర్నూలు దాకా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గతంలో చూస్తే కనుక సిద్దిరి అప్పలరాజు కుమారుడి చేతిలో చనిపోయిన వ్యక్తి దాంట్లో కేసులు తారుమారు చేయడానికి ప్రయత్నించిన అతను సిద్దిరి అప్పలరాజుని పరామర్శించడానికి శ్రీకాకుళం దాకా వెళ్ళారు. ఎలా చూడాలంటారు అసలు ఈ పరామర్శ యాత్రల్ని? ఎక్కడైనా సరే నిందితులను మాత్రమే ఎందుకు పరామర్శిస్తున్నారు అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అతను నిందితుడు కదా, అతను నిందితుడు అయినప్పుడు నిందితులను కాక జనాన్ని ఎందుకు పరామర్శిస్తాడు? ప్రజలకి ఇబ్బంది కలిగినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నించాలా, గవర్నమెంట్ని కడిగేయాలా. అసలు వాడు ఆ సిదిరి అప్పలరాజు అనే అతను వాళ్ళ అబ్బాయి ఒక వ్యక్తిని చంపేస్తే, ఒక బీసీ కులానికి చెందిన ఇతను బీసీ అని నువ్వు వెళ్ళావు, చనిపోయిన అతను కూడా బీసీ కులానికి చెందిన అతనే. అతను ముందు అతని ఇంటికి వెళ్ళి అతన్ని పరామర్శించి అతనికి ఏమన్నా సహాయం చేసి పేదవారికి చేయాల్సింది పోయి నువ్వు సిదిరి అప్పలరాజుని పరామర్శించడానికి వెళ్ళి అక్కడ ర్యాలీలు పెట్టి గందరగోళం చేసి పోలీసుల మీదకి వెళ్ళి ఎన్ని జనాలు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏది కూడా మనం ఎంత చేస్తే అదే మన అమ్మట వస్తూ ఉంటుంది. అది మాత్రం గమనించుకోండి. ఇక నువ్వు మన సిదిరి అప్పలరాజు వ్యవహారంలో ఏం చేసావో ఇలా విరూపాక్ష వాడి కర్నూలు అతని వ్యవహారంలో కూడా అదే జరుగుద్ది. అలా ఇప్పుడు వాళ్ళని నువ్వు పరామర్శించేది ఏంది? ఎవరైతే నీ క్యాండిడేట్ వల్ల ఇబ్బంది పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో, ప్రాణం పోయిందో వాళ్ళ ఇళ్ళకెళ్ళి నువ్వు పరామర్శిస్తే జనం నిన్ను ఆక్షేపించకుండా ఉంటారు. కానీ ఇట్లా చేస్తావంటే నువ్వు ఒక
జైలు పక్షి కాబట్టి జైలుకి వెళ్ళి జైల్లోనే వాళ్ళని పరామర్శిస్తున్నామని చెప్పి జనం అంతా చెప్పుకుంటా ఉన్నారు, మరి జనం చూస్తా దాని ఉన్నారు. తర్వాత పొగాకు రైతుల పరామర్శ యాత్ర పేరుతో వెళ్ళినప్పుడు మరి అక్కడ కూడా ఒక వ్యక్తి చనిపోవటం జరిగింది. ఆ వ్యక్తి కుటుంబాన్ని మాత్రం ఎందుకు పరామర్శించలేదనుకోవచ్చు అంటారు. సిద్ధిరప్పలరాజు కుమారుడి చేతిలో చనిపోయింది ఒక సామాన్యవాడు గొర్రెల కాపరి, ఇక్కడ ఒక చిన్న కూరగాయల వ్యాపారి. మా కుటుంబం గడిచేది ఎట్లా అని చెప్పి ఆ కుటుంబం విలవిల్లాడుతున్న సందర్భంలో కూడా మరి ఆ కుటుంబాన్ని ఎందుకని ఆదుకోలేకపోయారు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అలాంటి మనస్తత్వం కాదండి బాబు. ఇప్పుడు ఆపదలో ఉండాలని ఆదుకోవాలనే మనస్తత్వం కాదు అతనిది. ఓన్లీ జైలుకి వెళ్ళి వాళ్ళ నాయకులు ఎవరన్నా జైలుకి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికే ఆయన మనసొప్పుద్ది. కానీ ఇప్పుడు నువ్వు పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళిన ఆడ మనిషి, పాపం 55-60 సంవత్సరాల ఆడ మనిషి, ఇడ్లీలు దోశలు వేసుకొని ఏది చిన్న టెంట్ లాగా పట్టగట్టుకొని కడ్డీలు పెట్టుకొని పట్టగట్టుకొని ఉండాము దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసేసి ఆమెను కొట్టబోయి ఆ కుర్చీలు టేబుల్స్ అన్ని పగల కొట్టేసి గందరగోళం చేస్తే రోడ్డు మీదకి వచ్చి ఏడ్చింది. అయినా సరే అటు చూడకుండా నువ్వు మేలకుండా వెళ్ళిపోయావు. ఇవాళ నువ్వు కర్నూలులో కూడా అదేగా చేసేది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే జనాలకి అనేది, ప్రజలకు అనేది ఏం చేయలేరు, చేసే మనస్తత్వం కాదు మీది. ఇక నుంచి అయినా అది మార్చుకొని జనాలకు మంచి చేసేటట్టు చూడండి. థ్యాంక్ యూ.